ఇది చాలా వాకేబుల్ ఉంటుంది అనమాట. ఇది నియరెస్ట్ చిన్వానిపురం. ఐ థింక్ 200 మీటర్స్ 300 మీటర్స్ ఇవే ఓన్లీ. సో వాక్ చేసుకుంటూ వచ్చేస్తారనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్, చాలా బాగుంటుంది చూడడానికి. ఇవన్నీ మీరు చూసినట్టయితే బల్లిపరి లాక్స్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది కదా. హే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ అండ్ దిస్ ఈజ్ రావ్. మీరు చూస్తున్నారు ప్రతీక్షణ విత్ రావ్. సో అందరికీ కనుమ శుభాకాంక్షలు. అండ్ నా టైమ్ ఈజ్ 8:25 నియర్ టు. సో చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను సంక్రాంతి అనేది ఈసారి కూడా. ఎవ్రీ ఇయర్ లాగానే చాలా బాగుంది. బట్ ఈరోజు నాకు అన్ఫార్చునేట్లీ ఆఫీస్ అనేది ఉండటం జరిగింది. బట్ ఆన్ ద వేలో నేను ఆఫీస్కి వెళ్తున్న దారిలో మా అమ్మమ్మ గారి ఊరు అనేది ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసరికి పామర్ నియర్ టు ఉంటుంది, చిన్నవానిపురం. అండ్ దానికి నియర్ టు ఉన్న ఒక లాక్స్ ఉంటాయి. లాక్లు అంటే లైక్ బల్లిపరి లాక్లు అనమాట. సో వాటర్ని స్టోర్ చేయడానికి, సో స్టాగ్నేట్ చేయడానికి యూజ్ చేస్తారు లాక్స్ అనేది. సో అక్కడ ఉందన్నమాట. చాలా మంచి 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 జ్ఞాపకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఆల్మోస్ట్ నా చిన్నతనం అంతా కూడా మేబీ ఒక 2 డేస్కి 3 డేస్కి అట్లీస్ట్ మినిమం ఒకసారన్నా వస్తూ ఉంటాను. నేను అమ్మమ్మ గారి ఇంటికి వచ్చిన ప్రతి వేసవకాలం కానీ అండ్ హాలిడేస్, పొంగల్ ఇలాంటి వాటికి హాలిడేస్కి వచ్చినప్పుడు. సో మీకు కూడా ఈ వ్యూ అనేది నేను చూపిస్తాను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే మీరు కూడా ఎలా ఉందో మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. అంత బాగుంటుంది చూడడానికి. సో ఇది వచ్చేసరికి మొత్తం పల్లెటూరు వైబే అనమాట. సో బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే ఒక చిన్న పూరిలాగా ఉంటుంది. యాక్చువల్గా ఇది వచ్చేసరికి దీనికి ఎవరైతే ఒక పర్సన్ ఉంటారు కదా కాపలాగా కానీ లేదంటే దీన్ని ఆపరేట్ చేయడానికి, సో దానికి కేటాయించిన ఒక చిన్న రూమ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఆల్మోస్ట్ అక్కడ మామిడి చెట్టు ఏదైతే ఉందో అక్కడ చాలా మంది కూర్చుంటూ ఉంటారు. కూర్చొని వాళ్ళు వేసవకాలంలో చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ మీకు మరొక అద్భుతమైన మెయిన్ది చూపించాలనుకున్న లాక్స్ అనేది. సో చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో మీరే చూడండి. ఇది కొద్దిగా నాదేమన్నా క్లారిటీ ఏమన్నా తగ్గి ఉండొచ్చేమో కానీ ఫోన్లో, బట్ మీరు చూస్తే కనుక అద్దరిపోతుంది వ్యూ పాయింట్ అనేది. చాలామంది నియరెస్ట్ పీపుల్స్ అందరూ కూడా ఫోటో షూట్స్కి అని చెప్పేసి వాళ్ళ జ్ఞాపకాలని మళ్ళీ రీకాల్ చేసుకోవటానికి ఇక్కడికి ఎవ్రీ టైం వస్తూనే ఉంటారు. ప్రతి సంక్రాంతికి ఏ పండగ వచ్చినా కానీ. చిన్నప్పటి నుంచి ఇక్కడే మల్టిపుల్ టైమ్స్ అనేది రావడం జరుగుతూ ఉండేది. సో అండ్ మా అమ్మగారికి, మా మావయ్యలకి, మా పెద్దమ్మలకి అందరికి కూడా ఇది ఒక మంచి ఫేవరెట్ స్పాట్ అనమాట. ఆల్రెడీ కొన్ని గేట్స్ అనేది చిన్న చిన్న గేట్స్ ఒక 3-4 వరకు ఓపెన్ చేయడం జరిగింది. వాటర్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ప్రజెంట్. సో మరీ ఎక్కువ కాదు, మీడియంగా ఉన్నాయి అనమాట. అండ్ ఈ వ్యూ పాయింట్ కోసం నేను ఎవ్రీ 1 మంత్లో అట్లీస్ట్ వన్ టైం అయినా నేను ఇట్లా ఆగేసి నేను చూసుకుని వెళ్తూ ఉంటాను అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. సో అన్న వెనకమాల గ్యాలం అనేది వేస్తున్నారు. అండ్ చాలా మంది ఫోటో షూట్స్ అనేది వస్తారు ఇక్కడికి. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. కొద్దిగా వాటర్ అనేది లెవెల్ కొద్దిగా తగ్గింది, బట్ ఎనీవే ఇప్పటికి కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫుల్ వస్తాయి. అండ్ ఇటువైపు కూడా ఇంకా ఫుల్ ఉంటాయి అనమాట. సో అనేది చేపలు అనేది పట్టడానికి వెళ్తున్నారు అనమాట. గ్యాలం వేస్తున్నారు. సో కొంచెం సేపు అయితే చాలా మంది వస్తారు. సో చూసారు కదా పెద్ద గ్యాలం పెట్టుకుని. సో అది వచ్చేసరికి మనకి మచిలీపట్నం అండ్ విజయవాడ రోడ్ అనమాట. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. మీరు ఫోటో షూట్స్కి కానీ ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ తీయడానికైనా లేదా సరదాగా వచ్చి స్పెండ్ చేయడానికైనా కానీ సో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ అంటే నియరెస్ట్ మా ఊరు అనమాట. సో మీకు చెప్పాలని చెప్పేసి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకేమన్నా కూడా మీ సైడ్ కానీ మీ ఏరియాలో మంచి ప్లేసెస్ ఉంటే నన్ను ట్యాగ్ చేయండి. నేను అవి ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా ఎక్స్పీరియన్స్ చేసి నేను కూడా ఇంకొక నలుగురికి రిఫరెన్స్ అనేది ఇస్తాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో సబ్స్క్రిప్షన్ కూడా డెఫినెట్గా చేసుకోండి. మరిన్ని వీడియోస్ అనేది నా సైడ్ నుంచి నేను పోస్ట్ చేస్తాను. అండ్ మీ ఏరియాలో ఉన్న బెస్ట్ ప్లేసెస్ కూడా నన్ను డెఫినెట్గా ట్యాగ్ చేయండి. నేను వచ్చి అవి కూడా ఎక్స్పీరియన్స్ చేసి సో మన ఎవరైతే ఉన్నారో వ్యూయర్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికి రిఫరెన్స్ అనేది ఇస్తాను. వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు దాన్ని.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతకుముందు చేసిన 2-3 వీడియోలు ఏదైతే నేను అప్లోడ్ చేశానో వాటికి మంచి రియాక్షన్ అనేది మీ సైడ్ నుంచి వచ్చింది. చాలా బాగుందనే చెప్తున్నారు. సో మరిన్ని వీడియోస్ ఇలా నేను చేస్తూనే ఉంటానండి. మీ సపోర్ట్ మాత్రం నాకు కావాలి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈజ్ రావ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.